అండి నమస్తే అందరికి. ఈరోజు మా ప్రకాశం మిద్దె తోటలు గ్రూప్లో అందరూ సీడ్స్ పంచుకోవడానికి మొక్కలు పంచుకోవడానికి వచ్చారండి ఇక్కడికి. ఒకసారి అందరినీ చూడండి ఎంతమంది వచ్చారు. ఇక్కడ గారు నమస్తే అండి. చెప్పండి సీట్స్ పంచుకుంటున్నారండి ఇక్కడ అందరూ. సుకన్య గారు అందరికీ సీట్స్ ఇస్తున్నారండి. ఈ మేడం గారు ఇప్పుడు వీళ్ళ మిద్దె తోట చూడటానికి ఇక్కడికి వచ్చామండి మేము. ఒంగోలు ఇది అన్నవరపాడు గేటు సూర్య పబ్లిక్ స్కూల్ దగ్గర అండి వీళ్ళ హౌస్. వీళ్ళ మిద్దె తోట చూడటానికి ఇక్కడికి వచ్చామండి అందరం కూడా ఈ పూట. ఇది ఇప్పుడు ఆ మిద్దె తోట కూడా నేను చూపిస్తాను. మిద్దె తోట చూపించాలండి మాకు. ఇక్కడ ఇంగ్లీష్ అడ్మిన్ గారు కింద పడుతున్నాయి పాపం. అన్ని రంగులు ఉన్నాయి, ఎల్లో ఆరెంజ్ వచ్చినవి వాడుకోండి. సునీత గారండి, గాయత్రి గారు మొక్కలను పంచుతున్నారండి ఇక్కడ. చూడండి గాయత్రి గారు ఏం మొక్కలండి అవి? ఇంగ్లీష్ బంతి, బంగ్లా బంతి అని కూడా అంటారా? ఇంగ్లీష్ బంతి, టిక్ టిక్ బంతి. టిక్ టిక్ బంతి, పులిచింతాకు కూడా. నాకు రాలేదండి, నాకు రాలేదు. రాలేదు, నేను తీసుకుంటాను. ఇప్పుడు మీరు ఎంతమందికి ఇస్తున్నారు? అందరికి వస్తాయా? అందరూ వాళ్ళకి ఇవ్వండి. ఒక మొక్క వచ్చినా చాలండి, దాన్ని బతికించుకుంటే మనము. చాలా మొక్కలు తీసుకొచ్చారు. నేను మందార కొమ్మలు తీసుకొద్దామంటే నాకు టైం లేదు. ఇప్పుడు కటింగ్లు పెట్టాలి కానీ కుదరలేదు. నువ్వేం సీడ్స్ తీసుకొచ్చావు? ఈరోజు ఏం తేలేదమ్మా. తేలేదా? చెరకు గిజలు తీసుకొచ్చాను. అవునా? సుకన్య గారు మీరు ఇప్పుడు ఏమేమి సీడ్స్ ఇచ్చారు అందరికి ఒకసారి చెప్పరా? గుత్తి బీర, నేతి గుత్తి బీర, మామూలు నేతి బీర, చెట్టు బెండ, ముసుగు వంగ, నోని ఫ్రూట్. నేను ఇప్పుడు బీర మామూలు బీర నేను తీసుకొచ్చాను. అది నాటు బీరే నేను తీసుకొచ్చింది. నాకు కూడా మీరు ఇప్పుడు బేర విత్తనాలు ఇచ్చారు. ముసుగు వంగ రాలేదు ఇంకా నాకు. ముసుగు వంగ బెండ విత్తనాలు ఇచ్చారు, బేర విత్తనాలు ఇచ్చారు. ముసుగు వంగ రాలే నాకు. ఇదండి పైకి వచ్చాము. పైన పందిళ్ళు వేసుకున్నారు. ఇది మడులు కట్టుకున్నారండి. ఇక్కడ అన్ని మొక్కలు ఉన్నాయండి. టమాటా, మిరప, తమ్మకాయలు చూడండి. పైన పందిరి వేశారు, మళ్ళీ షేడ్ నెట్ వేసుకున్నారండి. చిక్కుడు, అసలు అన్ని రకాలు ఉన్నాయండి. ఇక్కడ చూడండి ఆకుకూరలు పెట్టుకున్నారు ఇక్కడ బాగా. తోటకూర, పాలకూర, ఇక్కడ తోటకూర పెట్టారు. డ్రమ్స్ ఇట్లా కట్ చేసి పెట్టుకున్నారండి.
సునీత గారు హాయ్ చెప్పండి. హాయ్, నా పేరు సునీత. హాయ్. మీ మిద్దె తోట కూడా తీయాలండి. తప్పకుండా మమ్మల్ని వచ్చినా వెల్కమ్. వస్తా ఇప్పుడే కదా నేను స్టార్ట్ చేస్తుంది. ఇంకా అసలు ఇలా కట్టించుకుంటే బాగుందండి. మడుల వల్ల చాలా ఉపయోగం. ఇప్పుడు అసలు ఇది చూడండి ఎంత బాగా మానైపోయింది. తమ్మ చెట్టు ఇంత లోతు ఉండాలి. చిక్కుడు తమ్మ అది కొయ్యొచ్చండి. కొయ్యొచ్చు అది. విత్తనాలు తీస్తున్నారా? చిక్కుడు కదా. నాకు కూడా 2 ఇవ్వండి. నాకు క్లవ్ బీన్స్ ఉంటే ఒక విత్తనం వచ్చినా చాలండి. ఇవి మా దగ్గర ఉన్నాయి ఒక రకమైన చిక్కుడు. ఈ 2 చాలండి మొలిస్తే. ఇదిగండి ఇక్కడ పచ్చిగా ఉన్నాయి. ఇక్కడ ఒక మడి కట్టారండి. ఇక్కడ ఒక మడి కట్టారు. ఇందులో కూడా ఫ్యాషన్ ఫ్రూట్ అండి. ఇది క్లవ్ బీన్స్. ఇది సునీత గారు క్లవ్ బీన్స్. ఇది ఫ్యాషన్ ఫ్రూట్ కదా. చిక్కుడు అనుకుంటా. అది తమ్మ. ఇది ఫ్యాషన్ ఫ్రూట్. ఇది బేరట్టుంది. బేర ఇగో బీరకాయలు. అయిగోండి బీరకాయలు తమ్మకాయలు ఫ్యాషన్ ఫ్రూట్. ఏమండి ఇది మిరాకిల్ ఫ్రూటా? అదే ఇంకా కాయలు రాలేదట్టుంది. హాయ్ గాయత్రి గారు. మీ పేరు ఏంటండి? నా పేరు సుజాత. హాయ్ సుజాత గారు. సుజాత అనుబ్రోలు యూట్యూబ్ ఛానల్ ఉంది. అవునా? చూడండి. ఇంగ్లీష్ బంతి అంట. ఇదండి వంగ చెట్లు. వంకాయలు చూడండి, తెల్ల వంకాయలు. ఇదండి ఇక్కడ ఇట్లా ఈ పందిరిలాగా వేసుకున్నారండి చిక్కుడికి. ఇదొక ఇక్కడ విత్తనం. వంకాయలు మాత్రం బాగున్నాయండి. అదే బాగా వచ్చినాయి. అవునవును. ఇవి సీడ్స్ కట్టి పెట్టారా? ఇవి నా దగ్గర ఉన్నాయండి. ఇప్పుడు మీరు ఆ మడులు కట్టించి ఎన్ని సంవత్సరాలు అవుతుందండి? రమాదేవి గారు ఎంత అని ఇంతని చెప్పడానికి లేదు కదండి. పెడుతూ ఉంటాం కదా. ఖర్చు అనేది ఎక్కలేకపోతున్నాండి అసలు. ఎక్కను మిద్దె. చింత చెట్టు ఉంది అక్కడ. అవి ముదిరిపోతుంటాయి. మీకు దానికి మడులకి ఎంత ఉంటుంది? సంవత్సరం పైన ఉన్నాయేమో చూద్దామని బయలుదేరారు. వాటర్ ట్యాంక్ అని మొక్కలు ఇంకా పైన ఉన్నాయేమని ఎక్కారండి సునీత గారు. పైకి చూస్తేమో వాటర్ ట్యాంక్ అంట. నిరుత్సాహం. కానీ ఇప్పుడు ఇక్కడ ఈ మొక్కలు కానీ ఈ కింద చూడండి, ఈ మొక్కలన్నీ కూడా మేడం గారు చేస్తున్నారంటే ఒక్కళ్ళే చేస్తారంటండి. వాళ్ళ హస్బెండ్ కూడా తోడు రాడంట. చూడండి ఎన్ని మొక్కలు ఉన్నాయో. కింద కూడా చూపిస్తానండి. మేము డైరెక్ట్ పైకి వచ్చాము. ఇప్పుడు
కింద చూడండి. ఎన్ని గదులు ఇది? 30 గదులు మొత్తం కింద. మీకు ఇప్పుడు 30, 60 గదుల్లో 60 గదులు 600. ఎక్కడుంది? ఇది మొత్తం 30 గదులు పడింది. మొత్తం అంటే 30 ఇదంతా 30లో ఎక్కడుంది? మొత్తం కలిపి 30. అదే ఒక 30లో ఉంటది. అంతే. 30 గదుల స్థలంలో 4 ఉంటాయి. లేదు అన్నీ ఉన్నాయి. అదే అన్ని పెట్టారు మొక్కలన్నీ. ఏమండి ఇది మిరాకిల్ ఫ్రూటా? ఇదేం మొక్క? చెర్రీ అంటే పసుపు చెర్రీ. పసుపు చెర్రీనా? అదేమిటి? సారీ విజయలక్ష్మి. ఎక్కడ ఏంటి? పెట్టే సొరకాయ. పెట్టు సొరకాయ. ఎదురు ఇది కట్టే వాళ్ళు ఎవరైనా ఉంటే నెంబర్ ఇవ్వగలరా? ఈ షేడ్ నెట్ మీరు కట్టారండి? ఇంకా నెంబర్ ఇవ్వగలరా? అయితే మీకే కావాలా? నేను ఒకదాని ఉంటాను, మీరు ఉండాలి. సార్ అవన్నీ ఇంటి వైద్యానికి పనికిరావు. ఇల్లే అంతే. కాదు సార్, ఇంటి వైద్యానికి పనికిరావు. చిన్న ఎలక్ట్రీషియన్ పిలిచి వాల్ పెట్టించండి. రమాదేవి గారు ఎక్కడ ఉండి అమ్మాయి బీరకాయలు దొంగలిస్తుంది ఇక్కడ. నాకండి ఇదిగో నేతి బీరకాయ కాదు కదా. హాయ్ చెప్పండి ఒకసారి. హాయ్. లవ్లీ గార్డెనర్స్. ప్రకాశం ప్రకాశం మీకు తోటలు. ఎస్ ఎస్ ఎస్. నువ్వు రానిచ్చే మేము ఒకరిని తీస్తాను, నువ్వు ఇక్కడ ఉండు. మీరు ఎవరన్నా ఒకరు అటెండ్ ఓకేనే కదా. చిన్నగా చిన్నగా వస్తున్నాను, చిన్నగా తిప్పండి. ఫోన్ కూడా తిప్పండి. ఫోన్ కూడా అటు తిప్పండి. హాయ్. బాగా కనిపించవు. వీడియో అంతా నేనేనా? నువ్వే. ఇక్కడికి రావాలి. ఓకే ఓకే ఓకే. ఇది ఇక్కడ ఉసిరి పెట్టుకున్నారు. గోరు చిక్కుడు. హైట్ పెరిగి పడిపోయింది. గోరుచిక్కుడు చూడాలంటే పోయినసారి విజయ మేడం వేశారు. అవే ఇంత తెలిపోయి. ఈ క్లవ్ బీన్స్ ఒక్కటైనా దొరకలేదా? అలాగే ఉంటారు. నేను అది చూసాను. నాకు సీడ్ కావాలి. సీడ్ కోసం నేను చూస్తాను. కాయ నేను చూసాను. క్లవ్ బీన్స్ అని తెలియని వాళ్ళు చూడండి. కొంతమందికి క్లవ్ బీన్స్ అనేది తెలియదండి. పూత చూడండి. ఇదిగండి ఇక్కడ ఎక్కడో చూసాను. ఇదిగోండి పైన ఉంది ఇక్కడ. ఇదిగోండి క్లవ్ బీన్స్ అంటారు. పువ్వు ఇదిగో ఇట్లా వస్తుంది. చిక్కుడుకాయలాగా కర్రీ చేసుకుంటారంట. ఇది తీసేసి చేస్తారంట. నాకు తెలీదు. కొత్త చెట్టు లాగటానికి అక్కడ ఏమున్నాయి? ఇవి ఇక్కడే ఉన్నాయి కాయలు. లేవు చూశారు అందరూ. లాభదేవి అయినా పర్వాలేదు. ముదిరిపోయింది చూడండి. ఇదండి కింద కూడా ఇటు సైడ్ ఇట్లా పెట్టుకున్నారండి. డ్రమ్స్ తీసుకొచ్చి హాఫ్ కట్ చేసుకొని. సిలోన్ బాక్స్లా ఇది? అదే సిలోన్ బాక్స్లే కదా. ఇదండి నేను చెప్పాను కదా ఇందాక వస్తారు, ఉదయలక్ష్మి వస్తారని. నిమ్మ మొక్క చూడండి ఎన్ని కాయలు వచ్చిందో. అన్ని కూరగాయలు,
ఇట్లా డ్రమ్లో పెట్టుకుంటే బాగా వస్తాయి అట్టుందండి. మా అన్ని చిన్న బ్లాక్ టబ్బులు కదా మందారాలు. ఇక చూడండి మడులు కట్టించుకున్నారు. మందారాలు చూడండి ఎట్లా పోస్తున్నాయో. రెడ్ మందార కొయ్యలేదట్టుకుంది ఈరోజు అందరు వస్తారని. పింక్ మందార, వంకాయలు చూడండి ఎట్లా ఉన్నాయో. వాళ్ళ పాప వస్తున్నారంట, వాళ్ళ కోసం అట్టి పెట్టారంట. కాయలు వాళ్ళకి పంపించాలని చెప్పి ఊరి నుంచి వస్తారంట రేపు. ఇక్కడ ఈ మందారాలు చాలా మొక్కలు ఉన్నాయండి. ఇది ఏంటి కిడ్నీలకి మంచిది అని అన్నారు. అలా మొక్క ఏంటి కిడ్నీకి సంబంధించిన మొక్క అండి. అది పేరు గుర్తు రావట్లా. నా దగ్గర కూడా ఉంటే చనిపోయింది. పందిర్లు ఇదండి పైన. ఆ పైనుండి ఇందాక నేను చూపించింది కిందకి. సునీత గారు మీరు చిన్నగా వస్తున్నారుగా. ఈవిడ కొత్త మెంబరు మన గ్రూప్లో జాయిన్ అవ్వడానికని వచ్చారండి. తెలుసా? ఇంట్రెస్ట్ పెట్టారు. వాళ్ళ ఇంటికి కూడా వెళ్దాం ఒకసారి. అవునా? మీరు ఇప్పుడు అన్నీ మార్చేశారా మొక్కలన్నీ? అప్పుడు నన్ను రమ్మన్నారు కానీ నేను రాలేదు అప్పుడు, కుదరక ఎండలని. అపార్ట్మెంటా? ఓకే. నేరేడండి. ఈ పెద్ద మొక్కలన్నీ కూడా వీళ్ళు డ్రమ్స్లో పెట్టుకున్నారండి. ఇక్కడ దానిమ్మ, 2 దానిమ్మలు. అసలు మడులు బాగున్నాయండి చూడండి. నేను మడులు కట్టిద్దామంటే మాకు ఇంట్లో ఈయన వద్దులే అంటున్నాడు. ఇక్కడ చూడండి సపోటా. ఇంకా పిందెలు వస్తున్నాయి, రాలిపోతున్నాయి అంటున్నారు. పొట్లకాయ, నేతిబీర, అటు ఇది టర్కీ అంజూర్ అండి. ఇది టర్కీ అంజూర్ ఎంత పెద్ద ఆకులో చూడండి. మడుల్లో పెట్టుకునేందువల్ల బాగా పెరుగుతున్నాయండి. కొత్తిమీర, వాళ్ళ ఇంట్లో సరిపోని కొత్తిమీర వస్తుంది. కరివేపాకు మొక్క. ఏంటి ఎవరు? నాకు అందదు అది. అంత ఎత్తునుంటే మనకి ఎక్కడ అందిద్ది? అది ఆడందిద్ది, అందదు. సునీత గారు ఏంటండి అడిగిందంట. అడిగారా? అది ఎక్కడ అందిద్ది అసలు? ఇదేంది మట్టి ఇక్కడ పోసుకున్నారు. సునీత గొర్రెపాటి కదా, గొర్రెపాటి సునీత. కోళ్ళపూడి మట్టి అంతా ఇక్కడ పెట్టుకున్నారండి కంపోస్ట్ చేసుకోవడానికి. పేడ కూడా తీసుకొచ్చి పెట్టుకున్నారు. ఎరువులు, టబ్స్ చూడండి అక్కడ ఎలా పెట్టుకున్నారు. డ్రాగన్ ఫ్రూట్ అండి. ఇది ఏం డ్రాగను? వైటేనేమో. నల్లేరు. అన్ని రకాల మొక్కలు ఉన్నాయండి ఇక్కడ. లేదంటూ లేదండి. వేప మొక్క, నిమ్మలు, చామంతులు. ఇక్కడ చూడండి సన్నజాజి కింద నుంచి పైకి అల్లిచ్చారండి. ఇదండి ఇక్కడ అందరికి స్నాక్స్ పెట్టారు. స్నాక్స్ ఇచ్చారు అందరికి. ఆయిల్ ఫుడ్ తింటారంట.
అంత బాగా పెంచుతున్నారా కుక్కల్ని? మమ్మల్ని అయితే ఏదైనా అంటావు అరుస్తావు ఇప్పుడు దాన్ని కొట్టుకుంటుంది. బాగున్నాయా? తినండి, మీరు అందరు తింటే నాకు కడుపు నిండిద్ది. నాకు వీడియో తీసుకుంటే కడుపు నిండిద్ది. అంతే. మన వీడియోని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. సుజాత అనుబ్రోలు వీడియో. ఇందాక మేము ఫంక్షన్ దగ్గర కలిస్తే నా దగ్గర నెంబర్ తీసుకొని జాయిన్ చేయాలంటండి. నాకేనా? ఇదిగండి, నాకు కూడా తీసుకొచ్చారు. 14729. రేపే పెడతా, పెట్టమండి. తీసుకొచ్చారా? ఇదిగండి, ఇచ్చారు నాకు. మన గ్రూప్ ని ఇంకొంచెం మంచిగా ముందుకు నడపడానికి కొంచెం పెద్దగా చెప్పండి. నేనే అక్కడికి వస్తాను. అంటే మాటలు కొంచెం వాళ్ళకి అర్థం అవుతుంది, కొంచెం తెలియని వాళ్ళకి కూడా మీరు చెప్పేది అర్థమైద్ది అని. నేను అర్థం లేదు కదా. సార్ అండ్ మేడమ్స్ అందరూ వినండి. మన గ్రూప్ని ఇంకొంచెము బెటర్గా, ఇప్పుడున్న దానికంటే బెటర్గా ముందుకు తీసుకొని వెళ్ళడానికి ఒక మంచి టీం కావాలి. ఎవరు మీలో మంచిగా యాక్టివ్గా ఉండి మన టీంని ముందుకు తీసుకొని వెళ్ళడానికి హెల్ప్ అవుతారో వాళ్ళందరూ కూడా బాధ్యతలు షేర్ చేసుకొని సునీత కన్యాకి మీరు హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను. అంతేకాకుండా అన్ని రకాలుగా అంటే పిక్స్ పోస్ట్ చేయటం కానీ, గ్రూప్ని యాక్టివేట్ చేయటం కానీ, మనకేదైనా డౌట్స్ వచ్చినప్పుడు ఆ డౌట్స్ని క్లారిఫై చేసేటువంటి క్రమంలో కానీ, ఇంతకుముందు ఏం జరిగిందంటే చాలామంది ఎక్స్పర్ట్స్ని డౌట్ క్లారిఫికేషన్ కోసంగా మనం పెట్టున్నాం. కానీ వాళ్ళందరూ ఏంటంటే మన ఒంగోలు కాదు, డిఫరెంట్ హైదరాబాదు, గుంటూరు ఇలా పెట్టున్నాము. వాళ్ళు ఏంటంటే వాళ్ళ గ్రూప్స్తో పాటుగా మనల్ని తీసుకోవాల్సి వచ్చింది. ఆ క్రమంలో మనం చాలా బ్యాక్ అయ్యాం. అంటే టైంకి వాళ్ళు చూసినా చూడకపోయినా నేను మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్ని మళ్ళీ మిద్దె తోట అడ్మిన్స్ గ్రూప్లో పెట్టి అడ్మిన్స్ దగ్గర నుంచి నేను మళ్ళీ సజెషన్స్ తీసుకొని మళ్ళీ దాన్ని మన గ్రూప్లో పెట్టి ఇలా నాకేంటంటే ట్రయాంగులర్ వర్క్ అయింది. అండ్ దట్ టు ఏంటంటే ప్రతి మీటింగ్లో కూడా నేను తోటకు సంబంధించి ఒక పిక్ పెట్టండి, అది ఇన్స్పైరింగ్గా ఉంటుంది. మన తోటకి సంబంధించి ఒక చిన్న పిక్, ఒక చిన్న పువ్వు, ఒక చిన్న కాయో, లేదా ఆ రోజు చేసిన పని ఒక్క నిమిషము టైం స్పెండ్ చేయండి. ఆ టైం స్పెండ్ చేసినందువల్ల 10 మందికి మీరు ఇన్స్పైరింగ్గా ఉంటారు. సో ఈ పిక్స్ పెట్టే క్రమంలో కొన్ని గ్రూప్స్ ఏం చేస్తున్నారంటే పిక్ ఆఫ్ ది డే అని ఒక చిన్న కాంపిటీషన్ లాగా రన్ చేయడము పెడుతున్నారనమాట. ఏంది సభ్యుల్ని ఎంకరేజ్మెంట్ కోసంగా పిక్ ఆఫ్ ది డే లైక్ ఎంతమంది లైక్ చేస్తున్నారు దాన్ని. ఇప్పుడు ఒక 10 మంది పెట్టారనుకోండి, ఆ 10 మందికి ఏంటంటే మన గ్రూప్లో ఉన్నటువంటి మెంబర్స్ అందరూ కూడా మీకు చాలా బాగుంది అని లైక్ పెడుతున్నారు కదా, ఏదో ఒక సింబల్ పెడుతున్నారు కదా. అదేది క్లాప్స్ పెట్టడము, తంబ పెట్టడము, లేకపోతే ఇలా పెట్టడము, హార్ట్ షేప్ పెట్టడము, ఇలా పెడుతున్నారు కదా. వీటిని కౌంట్ చేస్తున్నారు. కౌంట్ చేసి ఎవరికైతే మంచిగా ఎక్కువ లైక్స్ ఉన్నాయో వాళ్ళు విన్నర్ ఆఫ్ ది డేగా అనౌన్స్మెంట్ ఇస్తున్నారు. సో ఇలా ఒకటి. తర్వాత టాక్ ఆఫ్ ది వీక్, వారంలో ఒక రోజు ఒక దాని మీద చర్చ. సపోజ్ వంగ పెంపకం ఎలా చేయాలి, మిర్చిని ఎలా మనం ప్లాంట్ చేసుకోవాలి, మట్టి ఏంటి, దాని గురించి అందరూ పార్టిసిపేట్ చేస్తారు. చేసి దానిలో మొత్తం చర్చలో పాల్గొన్నప్పుడు ఏమవుతుందంటే
ప్రతి ఒక్కరికి కూడా దానిని గురించిన ఒక సబ్జెక్ట్ ఉంది. తెలుస్తుంది నలుగురికి. సో ఆ సబ్జెక్ట్ వస్తుంది. ఆ సబ్జెక్ట్ ని అందరూ నేర్చుకున్నట్టుంటది. అప్పుడు ఏమవుతుంది, బ్రీఫింగ్ ఇవ్వటానికి ఫైనల్ గా ఎవరైతే కండక్ట్ చేస్తాము, కండక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఆ టాపిక్ లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళు ఇచ్చినటువంటి బ్రీఫింగ్ అంతా తీసుకొని ఫైనల్ గా ఎవరైతే కండక్ట్ చేస్తారో వాళ్ళు ఒక స్టేట్మెంట్ దానిని గురించినటువంటి మొత్తము బ్రీఫింగ్ ని రాసేస్తారనమాట. అది ఆ రోజుకి టాక్ ఆఫ్ ది అయిపోతుంది. సో దట్ ఏమవుతుంది, వారానికి ఒకసారి ఒక దానిని గురించి మనము పూర్తిగా నేర్చుకుంటాం. సో ఈ రకంగా ఏంటంటే ఎవరికి మనకి సేద్యంలో ఉండే మెలకువలు, మనం చేయాల్సిన పద్ధతి, మనం ఎలా సాయిల్ మిక్స్ చేసుకోవాలి, ఇలాంటి వ్యవహారాలు ఇవన్నీ తెలుసుకోవడం ద్వారా ఏమవుతుందంటే మనలో ఇంట్రెస్ట్ డెవలప్ అయితే మనం తోటల మీద ఎక్కువ ఫోకస్ చేస్తే ఎక్కువ పంటను తీసుకోగలుగుతాము. ఎక్కువ పంటను తీసుకుంటే మన ఫ్యామిలీస్ని హ్యాపీగా ఉంచుకోగలుగుతాము. సో ఇలాగా ఇది ఒక కాన్సెప్ట్. సో పిక్ ఆఫ్ ది డే ఒకళ్ళు హ్యాండిల్ చేసుకోవాలి. వారానికి ఒక రోజు ఇలాగా ఒక ప్లాంట్ గురించి చర్చ పెట్టుకోవటం జరగాలి. తర్వాత ఈ పెస్ట్ గురించి చాలా మందికి చాలా డౌట్స్ వస్తుంటాయి. ఎప్పుడు చేసినా కానీ మళ్ళీ కొత్తగానే ఉంటుంది, అది ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. ఏం చేస్తున్నారంటే మాకు ఇలా ఉంది అని అడగటం కాదు, దానిని పూర్తిగా చెట్టును ఒక పిక్ తీయాలి. పిక్ తీసి ఫుల్గా ఒక పిక్ తీయాలి, క్లోజ్ షాట్ తీసి ఇది ఇలా ఉంది, ఈ మొక్క ఇలా తయారైంది, దీని సాయిల్ ఇలా ఉంది, దీనిని గురించి మేమేం చేయాలి, దీన్ని రికవరీ కావాలి అంటే అని చెప్పి మీరు ఒక్కసారి కనుక చెప్తే, ఇప్పుడే చెప్తున్నారు మనకు ఒక న్యాచురల్ ఫార్మర్ జస్ట్ జాయిన్ అన్నమాట మన గ్రూప్లో. సార్ పేరెంట్ నేను ఇంకా పరిచయం కూడా చేసుకోలేదు పేరుతోటి. సో ఏంటంటే ఈ సార్ లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఇప్పుడు సార్ 2000 నుంచా మీరు ఫార్మింగ్ లో 2013 నుంచి వ్యవసాయం చేస్తున్నాను, కాకపోతే 2013 నుంచి ఈ ప్రకృతి నేచురల్ ఫార్మింగ్ లో. సో 2000 మాది కొత్తపట్నం దగ్గర మా ఇంటికి కూడా ఎదురుగానే మేడం. ఒక నెల రోజులు అయితే మేము కూడా ఇంటికాడ అన్ని ఏం పండిస్తారండి? నేను గ్రౌండ్ మామూలుగా వరి పండిస్తున్నాను. ఇంటికాడ కూడా అన్నీ ఉంటాయి, కూరగాయలు ఉంటాయి, మొక్కలు ఉంటాయి. ఆ మేడం గారు వచ్చారు కదా, వారే చెప్పాలి. ఇలా ఇమ్మీడియట్ గా అడిగినప్పుడు ఇమ్మీడియట్ గా రెస్పాన్స్ వచ్చింది అనుకోండి, వాళ్ళకి వెంటనే వాళ్ళు ఫోకస్ చేసుకుంటారు దాని మీద. ఎవరు ఏం